ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 3 రోజులు సాంప్రదాయబద్ధంగా గ్రామీణ ప్రాంతంలో చక్కగా బంధుమిత్రులతో తమ సొంత ప్రదేశాలకు వెళ్ళి చక్కగా సంప్రదాయాలన్నింటినీ ఆచరించి ఎన్నో లక్షల కుటుంబాలు తమ సొంత ఊర్లకు వెళ్ళి తప్పకుండా అందరూ బంధుమిత్రులతో చక్కటి సంక్రాంతి జరుపుకోవాలని అందరినీ ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ సంక్రాంతి రోజున మేమందరం కూడా మా ఆత్మీయులతో ఇక్కడ భోగి జరుపుకోవడం జరిగింది. ఈ భోగిలో జగన్ రెడ్డి ఏదైతే రాష్ట్రం మొత్తం మీద తన ఫోటోలతో ఉన్న పాస్బుక్లు ఇచ్చి రైతుల స్థలాలను ఆక్రమించడానికి కుట్రపన్నారో ఆ పాసు పుస్తకాలన్నింటినీ కూడా ఇవాళ మేము అధికారికంగా రాజముద్రతో ఎవరైతే రైతు అయితే ఆ రైతు ఫోటోతో మేము పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ జగన్ రెడ్డి ఫోటో ఉన్న పాస్ పుస్తకాలన్నింటినీ కూడా ఇవాళ రైతులందరూ ఒకటే డిసైడ్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భోగి మంటల్లో ఈ పాస్ పుస్తకాలను తగలేయాలని. కాబట్టి ఇవాళ మేము కూడా ఇక్కడ జగన్ రెడ్డి పాస్ పుస్తకాలను కూడా భోగి మంటల్లో కలవడం జరిగింది. ఇటువంటి చెత్త చర్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా భోగి మంటల్లో కలిపేయాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా అందరం కూడా సాంప్రదాయ పద్ధతిలో సంక్రాంతిని జరుపుకుందామని తెలియజేసుకుంటున్నాను. ఇవాళ విజయవాడ నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందబోతుంది. మనం గత 5 సంవత్సరాల్లో చూస్తే విజయవాడ నగరంలో ఒక్క రాయి కూడా అభివృద్ధి జరగల. గత వైసీపీ ప్రభుత్వంలో మేము అధికారంలోకి వస్తే ట్రాఫిక్లు బ్లాక్ అయిపోతున్నాయి. ఎక్కడా కూడా మేము కంట్రోల్ చేయడం కూడా ఇబ్బంది అయిపోతుంది. ముందు ట్రాఫిక్ సమస్య మీద దృష్టి పెట్టాం. ఎక్కడికక్కడ రోడ్లు ఫ్లైఓవర్లు సాధించాం. ఆర్ఓబీలు ఆర్యూబీలు కూడా సాధించాం. సుమారు 11 ఆర్ఓబీలు 4 ఫ్లైఓవర్లు దాదాపు 14 మెయిన్ రోడ్ని క్లియర్ చేస్తున్నాం. రేపు రాబోయే పుష్కర కాలంలో మిగతా రోడ్లు కూడా క్లియర్ చేసి విజయవాడకి స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఎటువంటి ఇబ్బంది లేని విజయవాడని, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు రేపు రాబోయే అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో ఇక్కడ ఉన్న యువకులు ఇక్కడే ఉద్యోగాలు చేసే విధంగా మేము కృషి చేస్తున్నాం. మనం చూస్తే అన్ని సాంప్రదాయాలు ఒక్క సంక్రాంతే కాదు, దసరానే కాదు, దీపావళే కాదు, క్రిస్మసే కాదు, ఉగాది, ఇటువంటి అన్ని సాంప్రదాయాలు, మన రంజాన్ కానీ అన్నీ కూడా విజయవాడ నగర ప్రజలందరూ కలిసికట్టుగా జరుపుకునే పండగ. ఇవన్నీ కూడా మేము చక్కగా జరుపుకుంటాం. మెడికల్ కాలేజ్ మరి అన్నీ దాచుకోవాలి కాబట్టి మీరు మంటల్లో వేస్తారు. మేము వాళ్ళు ఇచ్చిన పాస్ పుస్తకాలు వేస్తున్నాం. మేము పీపీపీ కాలేజీ కట్టుతున్నాం కానీ జీవోలన్నీ కూడా శుభ్రంగా తప్పకుండా మేము భోగి మంటల్లో వాళ్ళు ఇచ్చిన జీవోలు వాళ్ళు వేసుకుంటే తప్పే ఉంది. వాళ్ళ చెత్త జీవోలను వాళ్ళకి ఇప్పుడు అర్థమైందేమో కాబట్టి వాళ్ళు వేసుకుంటారు. మేము ఇచ్చినవి కాదు. వాడు జగన్ బొమ్మ వేసి వాళ్ళ పాస్ పుస్తకాలు మేము చూస్తే రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలు తను బొమ్మ వేసి తను ల్యాండ్ లార్డ్ లాగా పాస్ పుస్తకాలు ఇచ్చారు. మేము అధికారంలోకి రాగానే రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలు ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతుకు సంబంధించిన పాస్ పుస్తకాలు మేము రైతు ఫోటో వేసి ఇవ్వడం జరిగింది. కాబట్టే ఈ పాస్ పుస్తకాలన్నీ పడేసాం. జీవోలు వాళ్ళు ఇచ్చిన జీవోలు వాళ్ళు కాల్చుకుంటే మనం చేయగలిగింది ఏముంది. థ్యాంక్ యూ.